ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ విష్ణురూపాయ నమ శివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఉపయుక్తకరమైన అంశాలని మీరు తెలుసుకోవచ్చు. ఈ ఒక 2024 సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువుగారు వృషభ రాశిలో సంచారం. ఈ మాసమంతా కుజుడు మిథున రాశిలో సంచారం. సూర్యుడు సెప్టెంబర్ 16వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం. శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి సంక్షేత్రమైన తులారాశిలో సంచారం. బుధుడు ఈ యొక్క మాసంలో వక్రత్యాగం చేస్తున్నారు. వక్రత్యాగం చేస్తూ సింహరాశిలోనే సంచారం చేయబోతున్నారు. అయితే సెప్టెంబర్ 23వ తేదీ వరకు మాత్రమే సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఇక సింహరాశి, ఈ సింహరాశి వాళ్ళకి 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం మొత్తం కుజుడు యోగిస్తున్నాడు. గురువు మిశ్ర ఫలితాలని అందిస్తున్నారు. శని కాస్త శుభ ఫలితాలను ఇస్తున్నారు. సూర్యుడు అర్ధశుభుడు. శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీ తర్వాత కాస్త శుభ ఫలితాలని ఇస్తున్నారు. ఇక్కడ రాహు కేతులు మనకి ఇబ్బంది పెడుతున్నారు. ఈ సింహరాశి వాళ్ళకి ఉద్యోగంలో అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగం చేసే చోటు కూడా మీకు ప్రశంసలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి ఆర్థిక విషయంలో ఈ మాసంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే ఖర్చులు ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంటుంది. ఏదైనా ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయము. వాహనం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి, భూమి కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి, సో ఇలాంటి అవకాశాలు ఈ యొక్క మాసంలో ఎక్కువగా ఉంటాయి. మిత్రుల ద్వారా మీకు మంచి శుభ ఫలితాలని ఏర్పడుతున్నారు. అంటే మిత్రుల ద్వారా మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఏదైనా ఉద్యోగంలో మనకి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరికే అవకాశాలు ఉంటాయి. అక్కడ బాగుంటుంది. ఉద్యోగం చేసే చోటు కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది ఈ ఒక మాసంలో. అయితే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు కూడా ద్వితీయాన్ని చూస్తున్నాడు. లాభస్థానంలో కూర్చొని చతుర్థ దృష్టితో ద్వితీయ స్థానమైన కన్యా రాశిని చూస్తున్నాడు. కన్యా రాశిలోనే కేతు ఉన్నాడు. సూర్యుడు కూడా అక్కడే వెళ్తున్నాడు. సో వేళకు సరైన భోజనం చేయకపోవడం లాంటిది, లేదా నోటికి సంబంధించిన ఏదైనా పళ్ళకి కావచ్చు, పళ్ళ నొప్పులు వచ్చి సరైన ఆహారం తీసుకోకుండా అవ్వడం లాంటిది, లేదా ఎక్సెస్ ఆఫ్ వీట్ వలన నోట్లో కొంచెం ఏదైనా ఇబ్బందిగా ఉండే ఆస్కారము. సో వాటి వలన మీకు ఏదైనా ఆహారం విషయంలో ఇబ్బందిగా ఉండే ఆస్కారము, ఇలా కొద్దిగా ఆహారం విషయంలో, కుటుంబంలో చిన్నపాటి కలహాలు కూడా అయ్యే సూచనలు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మాటల వల్ల, మీరు మాట్లాడే పద్ధతుల వల్ల గొడవలు వచ్చే సూచనలు కూడా ఉంటాయి. తర్వాత ఆకస్మికంగా కాస్త ఆరోగ్య సమస్యలు కూడా ఇక్కడ రావడానికి సెప్టెంబర్ 16వ తేదీ తర్వాత ఆకస్మికంగా ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి. హార్ట్ రిలేటెడ్ కావచ్చు, లేదా ఎక్సెస్ ఆఫ్ హీట్ వలన కావచ్చు, లేదా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు. ఇలాంటివి ఎక్కువగా మనకి డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఒక మాసంలో. అయితే ఈ సింహరాశి వాళ్ళకి మొత్తానికి పెద్దగా ఇబ్బందులు అయితే ఎక్కువగా కనిపించడం లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక ధనం విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కుటుంబం విషయంలో ఇబ్బందులు రాకుండా చూసుకున్నట్లయితే, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు రాకుండా చూసుకున్నట్లయితే మంచిది. పెద్దగా అయితే ఇక్కడ ఏదో అయిపోతుంది అన్నట్టుగా అయితే ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే కుజుడు బలిష్టంగా ఉంటున్నాడు. నవమాధిపతి లాభస్థానంలో, లక్ష్మీ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి పెద్దగా మీకు ఇబ్బందులు ఉండవు. బుధుడు వలన కూడా మీకు మంచి ఒక గుర్తింపు, మంచి ఒక డబ్బుకి సంబంధించిన విషయంలో అభివృద్ధిదాయకంగా ఉండే ఆస్కారం కూడా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు.
మొత్తానికి సింహరాశి వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు, శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అయినా ఈ యొక్క సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్యుడి స్తోత్ర పారాయణం చేసుకోవడము, ప్రతిరోజు ఈశ్వర ఆరాధన చేసుకోవడము, ప్రతిరోజు కూడా తప్పనిసరిగా ఈ యొక్క కుక్కలకి, కాకులకి ఆహారం అందించడం లాంటిది చేసుకోవడం ద్వారా, దత్తాత్రేయ వారికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాన్ని పొందుకోవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.